మన ప్రభువు మన రక్షకుడైన క్రీస్తు నామములో అందరూ వందనం చేసుకుంటున్నాను. అందరి వందనాలు. ఇంతవరకు మన దేవుడు మనల్ని కాచి కాపాడి మనకి సజీవ లోకంలో ఉంచిందో మనసారి మన దేవునికి స్తుతులు చెల్లించుకుందాం. ఏదినప్పుడు కూడా మనం ఇలా బ్రతుకున్నామంటే అది ఎవరి కృప మన మీద ఉంది? దేవుని కృప మన మీద నిండుగా ఉంది. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఏ క్షణమో ఎప్పుడు ఎవరు మనేస్తారో ఎవరికి తెలియదు. మన ఊపిరి నీడ వంటిది, మన ఊపిరి ఆరు వంటిది గ్రంథం చెప్తుంది. కాబట్టి మనం బ్రతుకున్నామంటే అది ఎవరి కృప? అది దేవుని కృప మనం భావించుకోవాలి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి మనం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ఇవాళ మనం రక్షణ అనే దాని గురించి కొన్ని మాటలు ఆలోచిద్దాం. రక్షణ మన గ్రంథాలు చదువుకుంటే చాలా మటుకు ఏం పదం కనబడుతుంది? మనకి రక్షణ అనే పదం కనబడుతుంది. అసలు రక్షణ అంటే అర్థం ఏంటి? రక్షణ అంటే ఒకరిని కాపాడటము, విడిపించడము, లేకపోతే సంరక్షించడం అని అర్థం వస్తుందండి రక్షణ. ఎవరైనా ఒక పాప రోడ్డు మీదకి వెళ్తుంది, సడన్గా వెహికల్ వచ్చింది, ఆ పాపని ఒక బండి గుద్దేస్తుంటే ఒక వ్యక్తి ఏం చేశాడు? పాపని పట్టుకొని పక్కన లాగారు. అప్పుడు ఆ వ్యక్తిని ఏమంటాం మనం? రక్షించాడు అంటాం. అంటే అర్థం ఏంటి? ఆపద ఉన్నప్పుడు ఆ వ్యక్తి సహాయం చేసి ప్రమాదం నుంచి కాపాడు కాబట్టి మనం ఏమంటాం? రక్షించడం అంటాం. ఇప్పుడు ఆ వ్యక్తిని ఏమంటాం? రక్షకుడు అంటాం. అంటే జనరల్గా సాధారణంగా మన అర్థంలో. అదేవిధంగా గ్రంథం మనం చెప్పిన అర్థం ఏంటంటే రక్షణ అనే పదానికి మనం ఎలాగ అర్థం చేసుకుంటే రక్షణ అంటే నిత్య మరణం నుండి, నరకాగ్ని నుండి దేవుని ద్వారా కలిగే విమోచనని రక్షణ అన్నారండి. రక్షణ అంటే అర్థం ఏంటి? నిత్య మరణము, నరకాగ్ని నుండి, లేకపోతే మరొక మాటలు చెప్పాలంటే ఒకరి పాపం నుండి, లేకపోతే పాపం యొక్క శక్తి నుండి ఒకరిని రక్షించడము, ఆ రక్షించే చర్యనే రక్షణ అనే గ్రంథం పేర్కొంది. రక్షణ గ్రంథాలు చదువుకుంటే చాలా మటుకు పేర్లు మన ఏముంటుంది? రక్షణ పదం చదువుకుంటాం. మనకు పదం ఏముంటుందంటే రక్షకుడు అని పేరు ఉంటుందండి. రక్షకుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే రక్షకుడు అంటే యేసుక్రీస్తు వారు. అంటే ఏ విధంగా రక్షకుడు ఉంటాడు యేసుక్రీస్తు వారు? అంటే ఆయన రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. అంటే రక్షణ అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు అసలు యేసు అనే పదానికి అర్థం ఏంటి? రక్షకుడు, అంతే కదా. యేసు క్రీస్తు రెండు పదాలు ఉన్నాయి. యేసు అనే పదానికి అర్థం ఏంటి? రక్షకుడు. క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటి? అభిషక్తుడు. అసలు యేసు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనల్ని రక్షించడానికే. అంటే అది శరీర రక్షణ, ఆత్మరక్షణ అని భావిస్తే అక్కడ గ్రంథం చెప్తున్న రక్షణ పదానికి అర్థం శరీర రక్షణ గురించి కాదు, ఆత్మరక్షణ గురించి. ఆత్మరక్షణ గురించి ఎక్కడికి వచ్చాడు? పరలోకుడు భూమి మీదకి వచ్చాడు. ఎందుకు? మనలను రక్షించడానికి. ఆ రక్షించిన విధానం బట్టే ఆయన పేరు ఏమైంది? యేసు అనే పేరుంది. యేసు అంటే రక్షకుడు. మనం కొన్ని మాటలు చదువుకుంటే లోకసువార్త 2:11 దేవదూత ఏమని చెప్తున్నాడు అక్కడ? ఆయన జన్మ గురించి సందర్భం వచ్చినప్పుడు కొన్ని మాటలు ఆలోచించగలిగితే లోకసువార్త 2:11 చదువుకుంటే దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు అని చెప్పడం జరుగుతుంది దూత. దావీదు పట్టణం ఎవరు పుట్టి ఉన్నాడట? రక్షకుడు పుట్టినాడు. రక్షకుడు అంటే అర్థం ఏంటి? రక్షించుడు పుట్టి ఉన్నాడని ఆయన పుట్టక ముందే దేవదూత సాక్ష్యం ఇచ్చాడు యేసు ప్రభు గురించి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎవరిని రక్షించడానికి? ఒక జనంగా మాత్రమేనమ్మా అంటే కాదు, మానవులందరూ రక్షించడానికి యేసు భూమి మీదకి వచ్చాడు. అసలు రక్షణ అంటే అర్థం ఏంటంటే ఒక ప్రమాదంలో ఉండని అర్థం. ఇప్పుడు రక్షణ ఎవరికి అవసరమో? ఎవడైతే ప్రమాదాల బారిన అంచున ఉంటాడో, ప్రమాదం అంచున ఉంటాడో వారికి రక్షణ అవసరం, అంతే కదా. మరి మనమే ప్రమాదాలు ఉన్నాం, మనందరం బాగానే ఉన్నాం కదా అని అనుకోవచ్చు. భౌతికంగా మనందరం ఒక జైల్లో లేము, నిర్బంధించబడ్డే లేదు, మనకి ఎక్కడో ఒక చెరసాల పెట్టి మనకు రక్షణ ఇంకెందుకు అవసరం అంటే గ్రంథం చెప్పే సత్యం ఏంటంటే అది మన ఆత్మకు సంబంధించిన రక్షణ. మనిషికి కనబడినది ఒకటి ఉంటుంది, కనబడిన కొన్ని ఉన్నాయి. మనిషి కనబడిన మాత్రం చూస్తాడు కానీ కనబడని మనిషి సృష్టించలేడు. మనిషికి శరీర కనబడదు, మనిషిలో ఉన్న ఆత్మ అనేది మనిషికి కనబడదు. మనిషికి దేవుడు అంటే అర్థం చూసుకోవాలంటే దేవుడు మనిషిని చూడలేడు. అలా కనబడిన వస్తువులు లోకంలో ఉన్నాయి. అదేవిధంగా పాపం కూడా మనిషి కంటికి కనబడింది. మన ఆత్మది ఏ విధంగా ఒక మనిషి కంటికి కనబడదో పాపము కూడా మనిషి కంటికి కనబడింది. లోపల ఏముంది? పాపం ఉంది. పాపం అంటే అర్థం ఏంటంటే
అది దేవునికి విరోధమైనది, సకల దుర్నీతి పాపన గ్రంథం మనకి సెలవిస్తుంది. యోహాను రాసిన సువార్త 3:17 చదువుకుంటే, యోహాను సువార్త 3:17 చదువుకుంటే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకమునకు పంపలేదు. తండ్రిని దేవుడు పరలోకం నుంచి యేసు భూమికి ఎందుకు పంపాడంటే లోకాన్ని రక్షించడానికి గ్రంథం మనకు సెలవిస్తుంది. రక్షణ, ఏ రక్షణ అంటే అది ఆత్మరక్షణ. ఎందుకంటే మన ఆత్మ ఏమైంది? పాపంచ మన ఆత్మతో ఏమైంది? రక్షణ లేక కోల్పోయింది. ఎఫెసీ పత్రిక 2 చదువుకున్నప్పుడు అక్కడ ఏముంది? అక్కడ 2 మనం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా పదం వాడుతాయి అక్కడ పౌలు. మనం ఏమయ్యాం? ఆత్మీయంగా చచ్చిపోయాం. ఆత్మీయంగా చూడడానికి బాగానే ఉన్నాం, చూడడానికి మనకి ఆరోగ్యం ఉంది, చక్కగా మన అవయవాలు పనిచేస్తున్నాయి బాగానే. కానీ దేవుని దృష్టిలో మనందరం ఎలాగ ఉన్నామంటే చచ్చిపోయి ఉన్నాం. చచ్చిపోయి కూలిపోయిన స్థితిలో మనందరం ఉన్నాం. ఏ విధంగా చచ్చిపోతే ఆత్మీయంగా చచ్చిపోయాము. ఎందుకంటే పాపం చేయడం వల్ల. పాపాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోం. పాపం అంటే దేవునికి చాలా పాపం ఎంతలా చేస్తారు. ఒక మనిషిని నిత్య నరకానికి తీసుకెళ్ళే శక్తి పాపం ఉందని. పాపం వల్ల ఏమవుతుందంటే మన ఆత్మ జీవం కోల్పోతుంది. ఆ జీవాన్ని తిరిగి ఇవ్వడానికి యేసు భూలోకం వచ్చాడు. కాబట్టి మనకేం అర్థవాలంటే ప్రతి మానవుడికి ఏం అవసరం? రక్షణ అవసరము. ఆ రక్షణ గురించి యేసు అనే దేవుడు భూలోకం పంపాడు. 2 తిమోతి పత్రిక 2:10 చదువుకుంటే ఒక మాట ఏముంటుందంటే, 2 తిమోతి పత్రిక 2:10 చదువుకుంటే, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు నందలి రక్షణ పొందవాలని నేను నాకు వారి కొరకు సమస్తము ఓచుకొంచున్నానని అక్కడ పౌలుగా చెప్పడం జరుగుతుంది. యేసు నందలి, క్రీస్తు యేసు నందలి రక్షణ పొందవాలనని. ఇప్పుడు ఈ రక్షణ ఎవరికి అవసరం అంటే లోకంలో ఉన్న ప్రతి మానవుడికి అవసరం. దీంట్లో తన పర భేదం లేకుండా ప్రతి స్త్రీకి పురుషుడు ప్రతి ఒక్కరికి రక్షణ అవసరమే. ఎందుకంటే పాపం లేకుండా ఏ మనిషి కూడా లేడు. పుట్టిన ప్రతి మానవుడు ఎదిగిన తర్వాత ఏం చేస్తాడు? ఖచ్చితంగా పాపం చేస్తాడు. ఎందుకంటే రోమపత్రిక 3 చదువుకుంటే అందరూ పాపం చేసి ఉన్నారు అక్కడ గ్రంథం చెప్తుంది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మరి పాపం ఎలా విడిపించుకోగల వ్యక్తి? ఒక 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 ఆ పాపం విడిపించగల ఒక అమౌంట్ దేవుడు డిసైడ్ చేస్తే ఒక అమౌంట్ కట్టిస్తే పాపం విడిపించబడుతుంది అంటే అలాగా అవ్వదు. లేకపోతే తన సొంత కుమారుని ఇచ్చినా సరే పాపం పోతుందంటే పోదు. పాపం పోవాలంటే ఉన్న ఒక మార్గం ఏంటంటే క్రీస్తు యేసుని నమ్ముకోవడం మాత్రమే. క్రీస్తు యేసు నమ్ముకోనంత వరకు కూడా వ్యక్తి పాప స్థితిలో ఉంటాడు. పాప స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే. మన మీద కనబడదు కానీ ఒక రెడ్ జోన్లో మనందరం ఒక డేంజరస్ సింబల్ మన తల మీద ఉంటుందని. ఒక వ్యక్తి పాపం లేకుండా ఎప్పుడు మరణించినా సరే వెంటనే వ్యక్తి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? వెంటనే ఒక వ్యక్తి మీద పాపము ఉన్నదంటే ఆ వ్యక్తి మీద దేవుని ఉగ్రత ఉంది, దేవుని కోపం ఉంది. అలా దేవుని కోపంతో ఏ మనిషి సరే భూమి మరణిస్తే ఆ వ్యక్తి కనుమూసిన మరుచుని ఎక్కడికి వెళ్తాడు? వెంటనే పాతంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఒక సందర్భం తెలుసు, లోకసూత 16 ధనవంతులు అంత రూపాయలు మనకు తెలుసు. 2 వ్యక్తులు కనబడుతున్నారు అక్కడ. ఒక వ్యక్తి దేవుని ఎరిగిన వ్యక్తి, ఒక వ్యక్తి దేవుని ఎరగని వ్యక్తి. దేవుని ఎరగని వ్యక్తి అయిన ధనవంతుడు చనిపోగానే భూమి మీద సుఖభోగం అనుభవించిన ధనవంతుడు చనిపోగానే ఎక్కడికి వెళ్ళాడు? వెంటనే కనుమూసిన వెంటనే పాతాళం వెళ్ళిపోయాడు. ఆ పాతాళం అనేది నరకానికి ముందున్న నరకానికి ముందు శిక్షించబడ్డ ప్రాంతం. అది నిత్యమైనది. అది ఎప్పుడు కూడా అది ఎల్లప్పుడూ ఉండేది. అది చాలా భయంకరమైనది. మన జ్ఞానంతో గ్రహించలేదు. అంత భయంకరమైన ఆ నరకాగ్నిలోకి వెళ్ళకుండా వ్యక్తి ఏం చేయాలంటే భూమి మీద ఉన్నప్పుడే ఆ వ్యక్తి యేసుక్రీస్తు నమ్ముకోవాలి. యేసుక్రీస్తు వారు నమ్ముకోవాలి. అపోస్తలుల 16:30-31 చదువుకుంటే అక్కడ ఒక చెరసాల అధికారి పౌలు గారితో మాట్లాడుతూ, అయ్యా రక్షణ పొందుటకు నేనేం చేయాలంటాడు. ఒక సందర్భంలో చెరసాల అధికారి పౌలుతో మాట్లాడుతూ వారిని వెలుపలకు తీసుకొచ్చి అయ్యలారా రక్షణ పొందుకు నేను ఏం చేయాలి అడిగినప్పుడు పౌలు గారితోని, అప్పుడు పౌలు గారు ఏమంటారు 31లో, అందుకు వారు ప్రభువైన యేసునంత విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందిన చెప్పిన పదం ఉంటుందని. అంటే రక్షణ పొందడం వ్యక్తి ఏం చేయాలి? మొట్టమొదటగా విశ్వాసం ఉంచాలి. ఎవరి పట్ల విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తునంత విశ్వాసం ఉంచాలి. ఏమిటి విశ్వాసం ఉంచాలి? ప్రభువా నాయన నువ్వే వచ్చావు, నువ్వు నా కొరకు చనిపోయావు, నా కొరకు నువ్వు సిలువను అనుభవించావు కాబట్టి నేను నమ్ముకుంటున్నాను.
నా పాపాలన్నీ తీసివేసి నాయన ఇక్కడి నుంచి పరిశుద్ధంగా జీవిస్తాను, నా పాపాలు తీసివేసి ఇక్కడి నుంచి నన్ను నా సొంత రక్షకుడు నువ్వే ఉండాలని ఒక తీర్మానం చేయడమే అదే రక్షణకు మూలం. కాబట్టి రక్షణ మూలం ఎక్కడ ఉంటుందంటే రక్షణ సువార్తలో దేవుని రక్షణ ఉంది. రోమపత్రిక 1:16 చదువుకుంటే అక్కడ ఏముందంటే, రోమపత్రిక 1:16 చదువుకుంటే, సువార్త గురించి నేను సిగ్గుపడవను కాను, ఏలే అనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశం కూడా రక్షణ కలుగజేటుకు అది దేవుని శక్తి ఉందని అక్కడ రోమ సంఘం రాసు పౌలుకు చెప్పడం జరుగుతుంది. రక్షణ కలుగజేటుకు దేవుని శక్తి ఉంది అంటే రక్షణ ఎక్కడ ఉంది? దేవుని వాక్యాలు ఉంది. దేవుని వాక్యం అర్థమంటే పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉన్న బైబిల్లో ఉంది. బైబిల్లో ఉన్న ప్రతి మాట ఎవరి మాట అంతా కూడా దేవుని మాట. దేవుని మాట. బైబిల్ మన ఇంట్లో ఉంటే సరిపోదు, బైబిల్ మన తలకింద పెట్టుకుంటే సరిపోదు, కానీ బైబిల్లో మాటలు మన హృదయంలో ఉంటే మట్టుగా ఆ వ్యక్తి రక్షించబడతారని. బైబిల్ మన పక్కన ఉంటే మన దేవుడి దగ్గర ఉన్నట్టు కాదు, కానీ దేవుని వాక్యం మన హృదయం అంటే అప్పుడు దేవుడు మన దగ్గర ఉన్నట్టు అర్థం చేసుకోవాలని. కాబట్టి ఈ సువార్త వాక్యమే రక్షణ, దేవుని శక్తిని మన గ్రంథం చెప్తుంది. 1 కొరింథీ పత్రిక 15:2 చదువుకుంటే, మీరు దాన్ని అంగీకరించి తిరిగి దాని వలననే నిలిచి ఉన్నారు. అలా కిందకు వస్తే, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతున్నో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకునే ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారే ఉన్నారు. రక్షణ పొందువారే ఉన్నారు. రక్షణ పొందాలంటే మొట్టమొదటి పని ఏంటంటే యేసుతో విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచడానికి ముందు మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం అంటే మనం చదువుతున్న గ్రంథమే, అది దేవుని వాక్యము. ఎందుకంటే వాక్యం వల్ల మనకి ఏమవుతుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ప్రతి మానవుడికి రక్షణ అవసరము. రక్షణ అది రక్షణ అంటే అర్థం ఏంటంటే నిత్య మరణం నుంచి నిత్య తప్పించబడ్డ రక్షణ. అటువంటి రక్షణ తప్పించగలిగితే కేవలం ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం అంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. భూలోకంలో ఒక వ్యక్తి ఎంత డబ్బు ఆర్జించినా సరే, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే, ఒక వ్యక్తి తన రక్షణను పాపం నుంచి తను విడిపించబడలేడు. కానీ ఎన్ని మార్గాలు సరే ఒకే ఒక మార్గం ఏంటంటే యేసుక్రీస్తు నమ్ముకోవడమే రక్షణకు మూలం అండి. అంత యేసుక్రీస్తు నేనే సత్యము మార్గము జీవము అన్నట్టు తప్ప మరొక మార్గము మరొక దారి అంటూ లేదు. రక్షణ పొందడం అర్థం ఏంటంటే దేవుని రాజ్యంలో ప్రవేశించడము. ఇదే మాట మత్తయి సువార్త 19:24-20 చదువుకుంటే యేసుక్రీస్తు ఒక సందర్భంలో ఏమంటారంటే, ధనవంతుడి గురించి చెప్తూ, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటితోటి సులభమని మీతో చెప్తున్నాను అన్న తర్వాత 25వ వచనంలో శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడో అని అడగగా పదం ఉంటుంది. అంటే రక్షణ పొందగలడం అనే మాటని యేసు ఎలా చెప్పాడంటే దేవుని రాజ్యంలో ప్రవేశించిన పదం వాడారని. అంటే దేవుని రాజ్యంలో ఎవరైతే ప్రవేశిస్తాడో వాళ్ళకి రక్షణ ఉంటుందని యేసు తను స్వయంగా చెప్పడం జరిగిందని. మరి దేవుని రాజ్యం ప్రవేశించడం అర్థం ఏంటి? సంఘంలో ప్రవేశించడము. సంఘంలో ప్రవేశించడము అంటే రక్షించబడుచున్న వారు అందరినీ కూడా ఒక గుంపు ఏదైతే ఉంటారో అది సంఘము. సంఘంలో ఎవరు ఉన్నారు? రక్షించబడిన వారు ఉన్నారు. వాళ్ళందరూ ఎలా రక్షించబడ్డారంటే మొదట వాళ్ళు ఏం చేశారంటే దేవుని మాట ముందు విన్నారు. విన్న తర్వాత వాళ్ళు ఏం చేశారు? నమ్మారు. మొదట మనం ఏం చేయాలి? రక్షణ మొదటగా వినాలి. విడిన తర్వాత ఏం చేయాలి? మనం నమ్మాలి. నమ్మడం అంటే హృదయపూర్వకంగా నమ్మాలి. లోకోత్సవ వార్త 8:12 చదువుకుంటే, లోకోత్సవ వార్త 8:12 చదువుకుంటే, త్రోవ పక్కన ఉన్నవారు వారు వినివారు కానీ నమ్మి రక్షణ పొందకుంటున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో వాక్యం ఎత్తుకుని పోవుననే ఒక సందర్భంలో త్రోవ పక్కన ఉన్న విత్తనాల గురించి సందర్భం ఉపమాన ప్రస్తావిస్తూ ఒక మాట ఏమన్నారంటే నమ్మి రక్షణ పొందకుంటున్నట్లు పదం ఉందని. అంటే మొదట ఏంటంటే రక్షణకు మెట్టి అంటే మొదటగా ముందు మన వాక్యాన్ని హృదయంలో మనం విని తర్వాత ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. హృదయంలో పెట్టుకున్న తర్వాత వాక్యం మనం విశ్వసించాలి. తర్వాత మనం నమ్మాలి. నమ్మిన తర్వాత మాత్రమే ఆ వ్యక్తి తనతో చెప్పేంటంటే యేసు క్రీస్తుని ప్రభువు అని నోటితో ఒప్పుకోవాలి. రోమపత్రిక 10:10 చదువుకుంటే, రోమపత్రిక 10:10 చదువుకుంటే, ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించుచు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోనున్న పదం ఉంది. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.
9వ వచనం చదువుకుంటే, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపుని నీ హృదయం ముందు విశ్వసించిన నీవు రక్షించబడదు అని పౌలుకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తి రక్షణ కావాలన్న వ్యక్తి ఆ వ్యక్తి ఏం చేయాలంటే మొదట యేసుక్రీస్తుని ఆయన ప్రభువు అని ఒప్పుకోవాలి. తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచినని నమ్మాలి. తర్వాత నేను కూడా చనిపోయిన తర్వాత నన్ను కూడా ప్రభువు లేపుతారని మనం విశ్వాసంతో ఉండాలి. తర్వాత వినిన తర్వాత ఆ స్టేట్మెంటు నలుగురు ముందు ఒప్పుకుంటూ మనం ఏం చేయాలంటే బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందినప్పుడే ఆ వ్యక్తి రక్షించబడిన వాడవుతున్న గ్రంథం మనకు సెలవిస్తుంది. ఇవన్నీ కూడా రక్షణ సంకల్పంలో కూడా ఇవన్నీ కూడా భాగము. అయితే లోకం నమ్మిందంటే లోకం నమ్మలేదు. ఎందుకంటే లోకంకి రక్షణ అవసరం లేదు. సువార్త ప్రకటించబడుతున్నా సరే ఎక్కువ మంది జనాంగం ఏం చేశారంటే రక్షణను తృణీకరించారండి. అందుకు లోక సువార్త 13:23 చదువుకుంటే ఇరుకు మార్గం అని పదం వాడుతారు యేసుక్రీస్తు. ఇరుకు మార్గము, రక్షణ మార్గం ఎలాంటిదంటే ఇరుకు మార్గం అట, చిన్న సన్నని మార్గం అట. ఆ మార్గంలో వచ్చేవాడు చాలా కొంతమంది స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగిందండి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భూమి మీద మన జీవితము కొంతకాలమే. మనం ఎప్పుడు ఉంటామో ఇప్పుడు ఊడిపోతామో ఎవరికి తెలియదండి. బ్రతికున్నప్పుడే మనం దేవుని తెలుసుకొని మన ఆత్మను రక్షణ నిమిత్తము ప్రభువు నమ్ముకొని బాప్తిస్మం పొందిన నాడే ఆ వ్యక్తి తన జీవితము పరిపూర్ణంగా ముగించబడుతుంది భూమి మీద. యేసుక్రీస్తుని నమ్మక చనిపోయిన వాడు ఆ వ్యక్తి తన జీవితాన్ని వ్యర్థంగా ఉపయోగించబడే గ్రంథం మనకు సెలవిస్తుంది. ఆఖరి మాట చదువుకుందాం. 1 పేతురు పత్రిక 1:9 చదువుకుంటే పేతురు గారు అంటారు, 1 పేతురు పత్రిక 1:8 చదువుకుంటే, మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యము కానీ మహిమయుక్తం సంతోషం గల వారే ఆనందించున్నారని పదం వాడతారండి. సంఘానికి రాస్తూ మీరు ఆయన్ను చూడకపోయినా ఆయన నమ్మారు, విశ్వసించారు, బాప్తిస్మం పొందారు. దానివల్ల మనకేం వచ్చిందట? ఆత్మరక్షణ వచ్చింది. దానివల్ల మీకు సంతోషం గలవారే మహిమయుక్తమైన ఆనందించేవారు పదం వాడతారండి. నిత్యరక్షణ అంటే ఎంతో ఆనందమో. ఎందుకంటే భూమి మీద ఉన్న మనిషి జీవితం కొద్ది కాలమే, కానీ మరణం తర్వాత కూడా జీవితం ఉంది. అది మనిషి ఎవరు కూడా గుర్తించట్లేదు. ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే బ్రతుకున్నప్పుడు మనకి ఎవరికి తెలియదు, చనిపోయిన మరుక్షణం మనకు అర్థమవుతుందండి. కాబట్టి గ్రంథం చెప్తున్న సత్యం ఏంటంటే పిల్లలు, మనకున్న జీవితము కొద్దికాల జీవితము. ఈ జీవితం మనం అందరూ కూడా మారు మనసు పొంది దేవుని వాక్యం విని ఒకటి బాప్తిస్మం పొంది రక్షణలో రావాలి. రక్షణలో రావడం అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అంటే అర్థం ఏంటంటే మరొక చెప్పాలంటే క్రీస్తు సంఘంలో ప్రవేశించాలి. సంఘంలో ఉండిన వ్యక్తినే రక్షించబడి అవుతాడు. తర్వాత రక్షణ వచ్చినంత మాత్రాన ఆ వ్యక్తి పరలోకం వెళ్ళిపోడు. మరి అది కూడా తప్పు. రక్షణ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేయాలి? రక్షణలో కొనసాగాలి. అక్కడ కూడా రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది. రక్షణ అనేది బాప్తిస్మం తొలిమెట్టు రక్షణలో రావడం, కానీ తర్వాత మనం ఏం చేయాలి? రక్షణలో కొనసాగాలి. అది కూడా మన చేతిలో ఉందండి. రక్షణలో కొనసాగాలంటే మన దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అది మనం తర్వాత మనం ఎప్పుడైనా ఆలోచిద్దాం. కాబట్టి ప్రతి మానవుడు కూడా యేసు ఇచ్చిన గొప్ప రక్షణ ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే మనం ఎప్పుడైతే మనం హృదయంలో విశ్వసించామో ఆయన ప్రభువుని, మనం వెంటనే మారు మనసు పొంది ఆయన ప్రభువుని అంగీకరించి పాపల నిమిత్తము మనం ఒప్పుకొని మన పాపలను బాప్తిస్మం పొందితే వెంటనే మనం రక్షణ పొందుతున్న వాళ్ళ జాబితాలో మనం వెంటనే వెళ్ళిపోతాం. లేదు మన మనసు ఇంకా నిరాకరించి తర్వాత మనం ఇంకోసారి చూద్దాం, ఇంకోసారి దేవుని వాక్యం నమ్ముకుందాం అంటే అది మనం ఇంకా మన ప్రమాదం మనం కొనసాగించుకుంటాం. ఎందుకంటే దేవుడు ఒక సమయం ఇచ్చాడు, ప్రతి ఒక్క మానవుడు ఒక సమయం ఇచ్చాడు. ఆ సమయంలోనే మనం దేవుడు మారుమనసు పొందడానికి దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయం ఇస్తాడు. సమయం ఉన్నప్పుడే ఇదే రక్షణ దినం, ఈరోజే రక్షించబడాలి అనే ఉద్దేశంతో ప్రతి మానవుడు ఉంటే తన వాక్యం అర్థమైన వెంటనే రక్షణలో ఉంటే నేను రక్షణలో ఉండాలి అన్నట్టు మనం తీర్మానించుకోవాలండి. లేకపోతే భయంకరమైన ఒక శిక్ష ఒకటి ఉంది. మనం ఎలాగో పాపం చేయకుండా మానం. ఎందుకంటే పాపం అనేది మనకి బాగా అలవాటు అయిపోయిన బాగా ప్రతిచర్య. కాబట్టి పాపం విడిపింపడాలంటే క్రీస్తుని నమ్ముకోవాలి.
అలా నమ్మిన మాత్రమే ఆ వ్యక్తికి ఆత్మరక్షణ వస్తుంది. కాబట్టి ఆ ఆత్మరక్షణను ప్రతి ఒక్క మానవుడు గుర్తించి దాని యొక్క ఆ విలువ తెలుసుకొని ప్రభువుని ఒప్పుకొని, యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొని దానిలో కొనసాగితే ఆ వ్యక్తి రక్షణ సంపాదిస్తున్న గ్రంథం మనకి సెలవిస్తుంది. దేవుడి మాటను కూడా దీవించి మన అందరి హృదయాల్లో ఫలింపజేయను గాక. ఆమేన్.